ఉద్యోగాల విషయంలో, ఉపాధి విషయంలో, విద్య విషయంలో ఈరోజు మనం అన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇంతకుముందే మిత్రులు చెప్పినారు, నిజామాబాద్లో యూనివర్సిటీ ఉంది, కరీంనగర్లో యూనివర్సిటీ ఉంది, ఇవాళ ప్రతి దగ్గర యూనివర్సిటీలు ఉన్నాయి, ఆదిలాబాద్లో యూనివర్సిటీ లేదు అని. మరి ఆ ప్రాంతాలలో ఇచ్చిన యూనివర్సిటీలు కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ఇచ్చింది తప్ప 10 ఏళ్లలో చంద్రశేఖరరావు ఒక్క యూనివర్సిటీ ఆయన ఇచ్చిండా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. రేపైనా మీ ఆదిలాబాద్కు యూనివర్సిటీ రావాలంటే పట్టభద్రుల నుంచి చదువుకున్న నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా అయితే మీ తరఫున ప్రతినిధిగా ఉంటాడు, ప్రభుత్వంతో మాట్లాడతాడు. ఆదిలాబాద్కు కావలసిన యూనివర్సిటీని సాధించే ప్రయత్నము నరేందర్ రెడ్డి చేస్తాడు. మీ తరఫున పన్నులు సాధించే నరేందర్ రెడ్డికి మీరు ఓటు వేయాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఇవాళ మన సమస్యల్ని తెలిసిన వాడు, మన సమస్యల్ని ప్రస్తావించిన వాడు, మన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన వాడే మన ప్రతినిధి అయితే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ విధంగా ఈరోజు ఏ విషయంలో అయినా ప్రభుత్వం 2023 డిసెంబర్ 7 నాడు వచ్చింది. మేము వచ్చిన కొద్ది రోజులకే పార్లమెంట్ ఎన్నికలు వచ్చి ఎన్నికల కోడ్ వచ్చింది. 6 నెలలు పరిపాలన మా చేతిలో లేదు, ఎన్నికల కమిషనరే పరిపాలన చేసింది. అక్కడి నుంచి ఈ 9-10 నెలలే కదా మేము ప్రభుత్వాన్ని నడిపింది, పరిపాలనను అందించింది. నేను మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు దావోస్కి వెళ్ళి విదేశీ పెట్టుబడులు మొదటిసారి 45,000 కోట్లు, మొన్న 1,80,000 కోట్లు, 2,25,000 కోట్లు ఈరోజు సంవత్సరం తిరిగే లోపల భారతదేశానికి విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చి వేలాది ఉద్యోగాలు, లక్షలాది చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించడానికి ఇవాళ పెట్టుబడులు తీసుకొచ్చినాం. ఇవాళనే అమెరికన్ కంపెనీ అమ్జెన్ అనే బయో ఈరోజు మనం సంస్థను ఈరోజు ప్రారంభించుకున్నాం. వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడమే కాదు, వేలాది ఉద్యోగాలు ఇచ్చే అమెరికన్ కంపెనీ అమెరికా పర్యటనలో నేను శ్రీధర్ బాబు గారు ఒప్పించి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినాం. ఇట్లాంటి సంస్థల్ని తీసుకురావాలి అని అంటే ఈ సంస్థలు పెట్టుబడి పెడితే ఇది ప్రత్యక్షంగా మన పట్టభద్రులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ పనులు మేము చెయ్యాలి, ముందుకు వెళ్ళాలి అని అంటే మీ ఆశీర్వాదం ఉండాలి. ఇవాళ మీరు ఆశీర్వదిస్తే ఈ రాష్ట్రాన్ని అద్భుతం చేసి ప్రపంచంతోనే పోటీ పడే రాష్ట్రంగా మనం తీర్చిదిద్దొచ్చు. అదేవిధంగా ఇవాళ నేను రైతులను అడుగుతున్నా, 25,50,00,000 మంది రైతులకు రైతు రుణమాఫీ కింద 21,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో 2 లక్షల వరకు ఉన్న రుణాన్ని మాఫీ చేసిన ప్రభుత్వం మాది. నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్న రైతుల కుటుంబాలకు, రైతాంగానికి, మీరు కానీ మీ పిల్లలు కానీ పట్టభద్రులైతే మీకు రైతు రుణమాఫీ జరిగిందని మీరు నమ్మితే మీ గుండెల మీద చేసుకొని ఆత్మవిశ్వాసంతో ఆలోచన చేసి ఇవాళ మేము రుణమాఫీ మీకు చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. మీకు రుణమాఫీ జరిగిందనంటే 10 ఏళ్లలో చంద్రశేఖరరావు, నరేంద్ర మోడీ చెయ్యని పని ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. రుణమాఫీ జరిగిన కుటుంబాలన్నీ కూడా నరేందర్ రెడ్డికి ఓటేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే కాదు, ఒడ్లు ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్నారు వరి వేసుకుంటే ఉరేసుకున్నట్టే అని. కానీ నేను వచ్చిన తర్వాత నేను చెప్పిన వరి వేసుకోండి, సన్న ఒట్లు పండించిన వాళ్ళకు 500 రూపాయల బోనస్ ఇచ్చే బాధ్యత నాది, గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పి 1,56,00,000 మెట్రిక్ టన్నుల ఒట్లు పండిస్తే 500 రూపాయల బోనస్ రైతులకు ఇచ్చి రైతులను ఆదుకున్న ప్రభుత్వం. పెద్దలు ప్రేమ్ సాగర్ రావు చెప్పినట్టు ఆనాడు క్వింటాల్కు 10 కిలోలు తాలు మీద, తరుగు మీద, తడి మీద తుట్టి తీసి మిమ్మల్ని 1,000 కోట్లు దోసుకున్నారు. కానీ మేము వచ్చినాక 1 కిలో అయినా తాలు తరుగు మీద మీ దగ్గర తుట్టి తీసినామా? ఇవాళ అది పోను మీకు 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. నేను చెప్పింది నిజమైతే మీరు విశ్వసించి గుండెల మీద చెయ్యి పెట్టుకొని నరేందర్ రెడ్డిని గెలిపించండి. ఇవాళ రైతులకు బోనస్ ఇచ్చి రైతులను ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఆనాడు ఎన్నికలను అడ్డం పెట్టి రైతు బంధు చంద్రశేఖరరావు ఎగ్గొట్టి పారిపోతే నేను వచ్చిన వెంబడే మొదటి 3 నెలలనే ఆయన ఎగగొట్టిన రైతు బంధులు 7,625 కోట్ల రూపాయలు మీ ఖాతాలో వేసి రైతులను ఆదుకున్న ప్రభుత్వం మాది. మీ ఖాతాల్లో జనవరి, ఫిబ్రవరి, మార్చిలో రైతు బంధు నగదు పడ్డది కాంగ్రెస్ వచ్చినాకంటే
ఓట్లు మాకేయండి. మీ ఖాతాలో రైతు బంధు పడకపోతే మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి. ఇవాళ కూడా ఎకరాకు 5,000 ఒక పంటకు, సంవత్సరానికి 10,000 ఆనాడు ఉండే. ఇవాళ మనము 10,000ను సంవత్సరానికి 12,000గా పెంచి రైతు భరోసా పథకం కింద రైతులను ఆదుకోవాలని ఇవాళ మీ ఖాతాలో పైసలు పడుతున్నాయి. 3 ఎకరాల వరకు రైతు భరోసా ఆల్రెడీ పడ్డది. భవిష్యత్తులో మార్చి 31 లోపల మీకందరికీ రైతు భరోసా పథకం నిధులు మీ ఖాతాలలో వేసే బాధ్యత నాది. ఈనాడు రైతు భరోసా ఎవరెవరికి వచ్చిందో ఆ కుటుంబాల ఓట్లు మాకేయండి. రైతు భరోసా రానోళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి మిత్రులారా. ఇవాళ ఇన్ని రకాలుగా రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు పెంచినాం. మీకెవరికి లబ్ధి వచ్చిందో వాళ్ళు మాకు ఓటు వేయండి. ఇదంతా ఒక ఎత్తు అయితే, అదేవిధంగా ఈరోజు మా ఆడబిడ్డలు ఈడు ఉన్నారు. అక్క ఈడు ఉన్నోళ్ళు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోండి, అత్తగారింటి నుంచి అమ్మగారింటికి పోండి, అమ్మగారి ఇంటి నుంచి ఆలయానికి పోండి. మీరు యాదగిరి గుట్ట పోతారా, లేకపోతే భద్రాచలం పోతారా, నాగోబ జాతర పోతారా, సీతక్క దగ్గరికి సమ్మక్క సారక్క జాతరకు పోతారా, ఏడికి పోయినా బస్సుల్లో ఒక్క రూపాయి లేకుండా మీరు చెయ్యి అడ్డం పెడితే ఆపి మిమ్మల్ని ఎక్కించుకొని మీరు అడిగిన దగ్గర దించితే మా అక్కలు నాకోటేయండి. ఒకవేళ మిమ్మల్ని ఆర్టీసీ బస్సులో ఎవరన్నా పైసలు అడిగితే టికెట్కు మీ ఓట్లు ఎవరికన్నా వేసుకోండి అని నేను మా అక్కలకు చెప్పదలుచుకున్న ఇయ్యాల.